నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారం, చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి ఒక్కసారి నమ్మి కాల్ చేయండి. మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 9391820804. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది ఒక గండం పొంచి ఉంది. మీకు గుండె పగిలే వార్త వినిపిస్తుంది. అలాగే గుండె పగిలే వార్తనైతే మిథున రాశి వారు వినబోతున్నారు. మిథున రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే శుభ ఫలితాలు ఏంటి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. వీరు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవడంలో ఎటువంటి ఆందోళన లేదు. అలాగే మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఒక మంచి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అందరితోనూ కలుపుకునే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా బంధాలను కాపాడుకుంటూ ఉంటారు. అలాగే 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడు చాలా ఆలోచించి అమలు పరుస్తూ ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెద్దలను కలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం వలనే వీరికి లాభదాయకంగా కనిపిస్తాయి. వంశపారపర్యంగా వచ్చే ఆస్తులు నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇక మిథున రాశి వారు ఎదుగుదలకు శత్రువులకు కూడా కారణం అవుతారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని శత్రువులు మీపై చాలా కుట్రలను చేస్తారు. వాళ్ళు కుట్రల కారణంగా మీరు జీవితంలో చాలా మానసికంగా కృంగిపోతారు, ఆర్థికంగా నష్టపోతారు కూడా. చాలా ఉన్నాయి. 10 మంది మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని మీకు తెలిసినా కూడా మీరు డైరెక్ట్గా గాని వారిని అడగకుండా ఎందుకంటే మీకు అందరితోనూ గొడవ పడడం
ఇష్టం ఉండదు కాబట్టి మీకు డీసెంట్గా ఉండే అలవాటు ఉంది కాబట్టి మీకు చాలా ఇష్టం. అలా ఉండదు కాబట్టి ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం మీకు నచ్చదు. ఇక మిథున రాశి వారు ఎన్నో నిందలు ఆరోపణలు చాలా ఎదురవుతాయి. మీ మనసు చాలా కృంగిపోతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మాత్రం సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారు చూసుకున్నట్లయితే గుండె పగిలే వార్తనైతే వినబోతున్నారు. అది మీ జీవితానికి సంబంధించిన సమస్య అయి ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు సంబంధించిన సమస్య అయి ఉండొచ్చు. ఏదైనా ఒక అంశం గురించి మీరు చాలా కృంగిపోవాల్సి ఉంటుంది. ఇక మిథున రాశి వారికి మానసికంగా కృంగదీసే అంశాలు కనబడుతున్నాయి. అలాగే సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం రోజున మిథున రాశి వారు ఆర్థిక పరిస్థితుల కారణంగా మీరు ఒకరి దగ్గర డబ్బు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మిథున రాశి వారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కఠినంగా మాట్లాడకండి, దూరంగా ఉండండి. మీ యొక్క వ్యాపారస్తులతో సఖ్యతగా ఉండండి, ప్రేమగా వ్యవహరించండి, వారు చెప్పినట్లుగా వినండి. మిథున రాశి వారు ఎప్పుడైతే మీకు మీ పనిని చేసుకుంటూ పోతారో మీకు అంత మంచి పుణ్య ఫలితమే దక్కుతుంది. అలాగే ఎప్పుడూ కూడా ఒకరి నాశనాన్ని మనం కోరుకోకూడదు, ఒకరి మేలును కోరుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు అంతా మంచి జరుగుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన తప్పనిసరిగా మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు ప్రతిరోజు ప్రతినిత్యం విఘ్నేశ్వరుని ఆరాధించడం మర్చిపోకండి. విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని ఆరాధించడం ద్వారా కూడా ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితాలు అనేది దక్కుతాయి. అలాగే మీరు ప్రతినిత్యం తులసి కోటకు నీరును సమర్పించి తులసి కోట కాడ దీపం వెలిగించడం ద్వారా కూడా మంచిగా లక్ష్మీదేవి అనేది కటాక్షం మీకు కలుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారం, చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి ఒక్కసారి నమ్మి కాల్ చేయండి. మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 9391820804.